హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ల్యాప్టాప్లో విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంలో డెస్క్టాప్ మీదకి దిస్ పీసీ ఐకాన్ను, రీసైకిల్ బిన్ ఐకాన్ను ఏ విధంగా డెస్క్టాప్ మీదకి యాడ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు డెస్క్టాప్ మీద మౌస్ పాయింటర్ను పెట్టి టచ్ ప్యాడ్లో రైట్ బటన్ను క్లిక్ చేయండి. ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇందులో పర్సనలైజ్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో థీమ్స్ పై క్లిక్ చేయండి. మళ్ళీ ఇందులో డెస్క్టాప్ ఐకాన్ సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. డెస్క్టాప్ ఐకాన్స్ కనిపిస్తాయి. ఇందులో మీకు కావలసిన దిస్ పీసీ, రీసైకిల్ బిన్, కంట్రోల్ ప్యానల్ను సెలెక్ట్ చేసుకొని అప్లై పై క్లిక్ చేసి ఓకే పై క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా డెస్క్టాప్ మీదకి ఈ ఐకాన్స్ అన్ని యాడ్ అయ్యి కనిపిస్తాయి. ఈ విధంగా డెస్క్టాప్ మీద డెస్క్టాప్ ఐకాన్స్ ను యాడ్ చేసుకోవచ్చు. ల్యాప్టాప్ బేసిక్స్ పార్ట్ 7 వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.